ఫ్రెండ్స్, అనే కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి ఇక్కడ గోధుమ పిండి సగ్గుబియ్యం వడియాలండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక గుండి పెట్టుకొని దాంట్లో 4 గిలాసాల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ వేరే ఒక బౌల్ తీసుకొని 1 గిలాసు గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దాని తర్వాత సగ్గుబియ్యం అండి, ఇది 1/2 కప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ అండి నేను మరుగుతున్న వాటర్లో జీలకర్ర, వామ, సాల్ట్ వేసుకొని మరిగించుకుంటున్నాను. మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఇందాక మనం తీసుకున్న గోధుమ పిండిలో దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇక్కడ అండి మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా లూజ్గా చేసుకోవాలండి పిండి. ఇట్లా లూజ్గా చేసుకోవడం వల్ల దాంట్లో వేస్తే గడ్డలుగా కట్టకుండా ఉంటుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ట్రై చేయండి తప్పకుండా ఈ వడియాలని. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు బాయిల్ మసిలిపోయినాయి కదండి. దాని తర్వాత ఈ పిండి మనం బాగా వేసుకొని బాగా మరిగించుకోవాలి పిండిని కూడా. ఈ పిండి మరిగినాక ఉండలు లేకుండా అయినాక తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాక ఇట్లా ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తడి క్లాత్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పేపర్ తీసుకున్నానండి, కవర్ తీసుకున్నాను, వైట్ది షీట్ అండి. దాని తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ చూసారండి, నిమిషాలల్లో వడియాలు రెడీ అయిపోయినాయి, చిటికలు అయిపోతాయి. తప్పకుండా ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.